వైసీపీ అధినేతకు వీర విధేయుడు. పార్టీ పెట్టినప్పటి నుంచి సీఎం అనుచరుడు. తన జిల్లాలోనే కాదు సొంత నియోజకవర్గంలోనూ తనకు ఏ పోరు లేదని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న ఆ నేతకు అనుకోని ట్విస్ట్ ఎదురైందట. సొంత అన్న కొడుకు తనకు పోటీ రావడంతో ఒక్కసారి అవాక్కయ్యారట. సొంత పార్టీలో మొదలైన వర్గపోరుతో ఈసారి గెలుపు అంతా ఈజీ కాదంటున్నారట పార్టీ క్యాడర్. తన ఇంటి నుంచే ఎదురవుతున్న పోరుతో తల పట్టుకుంటున్న ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్. ధర్మాన కృష్ణదాస్ సీఎం జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు. వైసీపీ పుట్టిన దగ్గర నుంచి జగన్ వెంట నడిచిన అనుచరుడు. తమ్ముడు ధర్మాన ప్రసాదరావు వద్దు వెళ్లొద్దు అని వారించినా ససేమిరా అంటూ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. తిరిగి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి తన సత్తా చాటారు. అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఇంటి పోరు మొదలైందట. అది సొంత ఇంటి నుంచి వర్గపోరు ఎదుర్కొంటున్నారట. కుటుంబ సభ్యుడు చిన్నాల కూర్మి నాయుడు రూపంలో అసమ్మతి సెగలు కక్కుతున్నాయట. గతంలో నర్సన్నపేటలోని సారవకోటలో ధర్మాన కృష్ణదాస్ను వ్యతిరేకించిన ధర్మాన ప్రసాదరావు అనుచరులు కొందరిని కొడుకు ధర్మాన కృష్ణ చైతన్య రంగంలోకి దిగి నయానో భయానో దారికి తెచ్చారు. కానీ ఇప్పుడు కుటుంబంలోని వ్యక్తి నుంచి ఎదురవుతున్న వర్గపోరును ఎలా పరిష్కరించాలో, చిన్నాల కూర్మినాయుడును ఏ విధంగా దారికి తేవాలో అని కృష్ణదాస్ కుటుంబం తలలు పట్టుకుంటోందట. ఈ వర్గపోరుతో పార్టీ అధిష్టానం పార్టీ నుంచి తప్పిస్తే ఎన్నికలెలారా అని ఆలోచిస్తున్నారట. జిల్లాతో సహా నియోజకవర్గంలోనూ తనకు ఎలాంటి పోరు లేదనుకున్న కృష్ణదాస్కి సొంత అన్నకుడికే పోటీగా రావడంతో ఒక్కసారి అవాక్కయ్యారట. అధినేతకు ఎప్పుడూ వీర అనుచరుడిగా ఉన్న కృష్ణదాస్కు ఈసారి సీటు లభించినా గెలుపు అంత వీజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో ఎన్నికలు ఉండటంతో రాజీ కోసం ప్రయత్నించినా ఫలితం లేదట. దాంతో ఇంటి పోరుతో పాటు బయట కూడా ఆయనకు కొంత వ్యతిరేకత ఎదురవుతుందని టాక్ వినిపిస్తోంది. ధర్మాన కృష్ణదాస్ని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా సీఎం జగన్ నియమించారు. అయితే ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసన్నపేటలోని సొంత పార్టీలోనే ఆయనకు అసమ్మతి పోరు ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వంశధార నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు, భూదందాలు చేసేవారిని కృష్ణదాస్ కొడుకు చైతన్య, భార్య పద్మప్రియలు చేరదీస్తున్నారని అసమ్మతి వర్గం ఆరోపిస్తోందట. వైఎస్ఆర్సీపీ నేతలు ముద్దాడ బాలభూపాల నాయుడు, రాజశేఖర్, రమణ భరద్వాజులు చేసిన కామెంట్లు ప్రస్తుతం నియోజకవర్గంలో రచ్చ చేస్తున్నాయట. ఇసుక దందా వెనుక కృష్ణదాస్ పెద్ద కుమారుడు రామలింగం నాయుడు చేతివాట ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సమస్యను చక్కదిద్దేందుకు కృష్ణదాస్ చిన్న కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్య చొరవ తీసుకున్నా ఫలితం లేకుండా పోయిందట. దీంతో వీరిని దూరం పెడుతూ వస్తున్నారట. వంశధార ఇసుకకే కాదు ఇతరత్ర ఏ పనులు కావాలన్నా కృష్ణదాస్ చుట్టూ కోటరీ తయారైందని ఆరోపణలు ఉన్నాయి. ఈ గొడవల కారణంగానే మొదటి నుంచి కృష్ణదాస్ను నమ్ముకుని ఉన్న కొందరు నాయకులు చిన్నాల కూర్మినాయుడు, బాలభూపతి నాయుడు, బగ్గు రామకృష్ణ, తమ్మినేని భూషణ్ క్రమంగా పార్టీకి దూరం జరుగుతున్నారని వార్తలొస్తున్నాయి. అవినీతికి దూరంగా ఉంటారని కృష్ణదాస్ గురించి నిన్న మొన్నటి వరకు చెప్పుకున్న వాళ్లే ఇప్పుడు ఆరోపణలపై నోరెళ్లబెడుతున్నారని అంటున్నారు అక్కడి నేతలు. ముఖ్యంగా ధర్మాన కుటుంబ సభ్యుల పాత్ర గురించి రకరకాల అంశాలు పార్టీ వర్గాల్లో చర్చగా మారుతున్నాయట. నర్సన్నపేట నియోజకవర్గంలోని సారవకోట, జలుమూరు ఈ రెండు మండలాలకు సంబంధించిన రెబల్స్ శ్రీకాకుళం నగరంలోని సన్ రైజ్ హోటల్లోనే మీటింగ్ పెట్టారట. వీరంతా ధర్మాన ప్రసాదరావుకు అప్పుడు ఇప్పుడు వెంట ఉన్నవారే కావటం గమనార్హం. ధర్మాన ప్రసాదరావు తన అన్నపై మీటింగులు పెడితే కనీసం ఎందుకు వారించలేదు అన్న సందేహం అందరికీ కలుగుతున్నప్పటికీ అన్న కొడుకు పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ చైతన్య, వదిన పద్మప్రియలు ఒకప్పటి తన సామ్రాజ్యంలో ఉన్నవారిని ఓ పద్ధతిలో అణచివేతకు గురి చేయటమే కారణమని చెప్తున్నారట. ఈ మధ్యకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నరసన్నపేటకు వచ్చినప్పుడు మంత్రిగా ఉన్న తన ఫోటోను ఫ్లెక్సీల్లో ఎక్కడా లేకుండా చేసి రోజురోజుకు తనకు ఏకు మేకైన చందాన అవుతున్నాడనే ధర్మాన ప్రసాదరావు రెబల్స్ మీటింగ్ పెట్టినా ఇన్ఫార్మ్ చేయలేదనే టాక్ వినిపిస్తోంది. సజావుగా వారి మీటింగ్ జరిగేలా చూసి చివరికి నాకేం తెలుసు వారు మీటింగ్ పెట్టేది అన్నారట. ఇలా సొంత తమ్ముడి నుంచి ధర్మాన కృష్ణదాస్కి ఎదురుగాలి వీయటం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. కృష్ణదాస్ ఎంపీగా వెళ్లినా, రాజకీయ సన్యాసం చేసినా తదుపరి దాస్ కొడుకు ఇప్పటికే పోలాకి, జలుమూరు, సారవకోట, నర్సన్నపేటల్లో తన అనుయాయులను నియమిస్తూ రావడంతో ఏ క్షణమైనా తనకు పిలుపొచ్చినా వెళ్లేందుకు రెడీగా ఉన్నారట. కృష్ణదాస్ మాత్రం తన తర్వాత కూర్మినాయుడే తన రాజకీయ వారసుడని అప్పట్లో ప్రకటించిన సొంత కొడుకు డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ వృత్తిని వదిలి గత 6 ఏళ్లుగా తండ్రిని అలా నిలబెట్టి తానే అంతా చూసుకున్నారు. దీంతో మండిపడుతున్న రెబల్స్ అందరూ కృష్ణదాస్ పిన్ని కుమారుడు కూర్మి నాయుడిని రెచ్చగొట్టి ముందుకు తోస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
దాస్కు సీటు ఇవ్వొద్దని చెప్తూనే నియోజకవర్గంలో తనకెంత పట్టుందో సర్వే టీంలకు వివరించారట కూర్మినాయుడు. లేదంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్కు రావడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. మనం గెలవకపోయినా పర్వాలేదు కానీ దాసు కొడుకు గాని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిస్తే ఓడించే ప్రణాళికలు కూడా వేసుకుంటున్నారట రెబల్స్. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు కూడా మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఆయన అండదండలు ఉంటే నరసన్నపేటలో మనదే జెండా అని కూర్మినాయుడు భావిస్తున్నారట. ఇలా కూర్మినాయుడు ప్రతి మండలంలో ఉన్న తన రెబల్స్ ని కలుస్తూ దూసుకుపోతున్నారట. దీంతో చైతన్య కూడా ఏ మండలంలో కూర్మినాయుడు తిరుగుతున్నారు, ఆయన వెనుక ఎవరెవరు వెళ్తున్నారు అని ఆరా తీయటంతో కూర్మినాయుడు తన మకాం శ్రీకాకుళం నగరంలోకి మార్చాడట. ఇక్కడి నుంచే 4 మండలాల్లో ఉన్న అసమ్మతి నేతలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు విషయాలను, జరుగుతున్న దందాలను సర్వే టీంలకు, అధినేతలకు పంపుతున్నారట. చివరికి ఈ ఫ్యామిలీ పోరు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.